దానికి ఇలాంటి మిషన్స్ వాడాలి. ఇది చాలా ఎలక్ట్రిక్ హ్యామర్స్ అన్నమాట, చాలా పవర్ఫుల్ హ్యామర్స్ ఉన్నాయి. దీంట్లో చాలా ఫాస్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు దీంట్లో సెలెక్టర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చేస్తారా ఇన్సర్ట్ చేస్తే లాక్ అయిపోతాయి బిట్స్. ఆ తర్వాత కొట్టుకుంటా తిరుగుకుంటా మొత్తాన్ని కూడా చేసేస్తాయి. ఆ లోపల ఎన్ని పెట్టి అన్ని కూడా సిమెంట్ వేసే బిట్లే. సో దేర్ ఆర్ మెనీ గుడ్ థింగ్స్. అలాగే లూబ్రికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలా పనులకి మనం లూబ్రికేట్ చేసుకుంటాం, లూబ్రికేట్ ఆయిల్ కొట్టుకుంటా ఉంటారు. ఎక్కడైతే రెగ్యులర్ మూమెంట్ పార్ట్స్ ఉంటాయి, లేకపోతే ఫ్రిక్షన్ తగ్గిపోతూ ఉంటాయి. సో లూబ్రికేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. తర్వాత రిచ్, తర్వాత ఇది వ్యాపకంగా వాడినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా షార్ప్. చాలా మంది తెలియక ఎక్కువ బయట చేస్తారు. ఎంత ఎక్కువ బయట తీసుకుంటే అంత ఎక్కువ రిస్క్ పడిపోతున్నారు. ఇల్లు పడటానికి, అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళిపోవటానికి. ఈ వ్యాపకత్వం తయారు చేసింది ఎంతవరకు బయట తీసి వాడుకోమని. దానికి కనుక 10 తగ్గిపోయిందంటే కడిగిన ధర పెట్టి తీసేయాలి. అది జాగ్రత్తగా డిస్పోజ్ చేసేయాలి. మళ్ళీ ఒక పాయింట్ బయటకు పెట్టాలి. మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి. అవి వాళ్ళు వైర్లు దీన్ని నిలబెట్టుకుని ఇట్లాంటి లొకేషన్ చేస్తుంటారు. అది పేపర్ కట్ట వాడటం చాలా ఈజీ. మన ఎలక్ట్రికల్ టెస్ట్ వాడటం ఈజీ వాడేస్తుంటారు. ఓకే, తర్వాత వెరీ స్క్రూ డ్రైవర్ బిట్స్. చూడండి, ఇది లాస్ట్ చూడండి, ఇది దీని రాసి అంటారు. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే అది దీని వీక్నెస్ ఏంటంటే ఇది ఇలా